అందరికీ నమస్కారం అండి. జేడి వరేల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మిల్లెట్తోనండి. ఓదల లడ్డు. ఇవి మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు కదండి. నిన్న వీడియో అదే పెట్టాను. ఈరోజు ఓదలండి ఇవి. వీటిని 3 టైమ్స్ అన్నా కడగాలి. కడిగి ఆరబెట్టాలండి ఎండలో. ఒక అరగంట సేపు ఆరితే సరిపోతుంది. వీటితో లడ్డు చేస్తున్నానండి. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసి పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు ఎండలో ఆరబెడితే సరిపోతుందండి. లేదంటే నీడనైనా కూడా. ఇప్పుడు ఇది ఎట్లాగో సమ్మరే కదా, ఇది శరీరానికి చాలా బలమైన ఆహారం అండి. పిల్లలు పెద్దవారికి కూడాను. ఇది ఓల్డ్ ఈజ్ వంటకమే కదండి పూర్వం. అలాగే దీనికి బెల్లంతో చేస్తున్నానండి ఈ లడ్డు అనేది. బెల్లం కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది కదండి. మనం స్వీట్ తినేవాళ్ళు చక్కెరతో అయినా కూడా చేసుకోవచ్చు. బెల్లాన్ని ఇలా కొట్టి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగాను. ఇప్పుడు ఈ ఓదలు అనేవి ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీని కొంచెం బరగ్గానే పట్టుకోవాలి, ఎందుకంటే మరీ మెత్తగా అయితే బాగోదండి. పిండి ఫ్రై చేసుకునే కన్నా కూడా పట్టించి ఇలా డస్ట్ అది ఇలా కడిగి ఎండబెట్టి ఇలా పిండి పట్టుకోవటం వల్ల చాలా మంచిదండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. దీనిలో మనం చక్కెర అయినా కూడా చేసుకోవచ్చు, చక్కెరతో కూడా. నేనైతే బెల్లం వేస్తున్నానండి. బెల్లంతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. స్వీట్ ఉన్న చోట ఉప్పు కూడా ఉంటే బాగుంటుందండి. ఇలా చేసి మనం రొట్టెల్లాగా కూడా చేసుకోవచ్చు, కానీ అవి విడిపోతాయండి. ఇప్పుడు మనం లడ్డు చేసుకోవటానికి బియ్యం పిండి కలిపితే మనం రొట్టె మాదిరిగా అంటే కరెక్ట్గా ఉండటం కోసం అది కొంచెం వాటర్ కలిపి దీన్ని మనం రొట్టెల్లాగా చేసుకోవటానికి ఇలా పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వీటిని పేనం మీద కానీ లేదంటే నాన్ స్టిక్లో కానీ కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇదివరకు అమ్మమ్మ వాళ్ళు చేసినప్పుడైతే కనుక ఇవి రొట్టెలు చేసేవాళ్ళు, అది మంగళంలో కాల్చేవాళ్ళండి. అసలు దానిలో ఆయిల్ కూడా అవసరం లేదు. ఇప్పుడు వీటిని రొట్టెల్లాగా ఒత్తి, ఇప్పుడు ఇది కొంచెం సాఫీగా ఏం రాదండి, కొంచెం ఇరిగినట్టు అనిపిస్తుంది ముక్కలుగా. ఇప్పుడు ఇది ఒక పక్క కాలిన తర్వాత మరోవైపుకి తీసుకోవాలి తిప్పి. ఇప్పుడు కొంచెం ఆయిల్లో అయినా కూడా చక్కగా కాలుతుందండి. దీన్ని ఇప్పుడు మనం రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలాగా తిప్పిన తర్వాత రెండు వైపులో కాల్చుకున్న ఈ రొట్టెలతో నేను ఈరోజు లడ్డూలు చేస్తున్నానండి. ఇది ఈ సమ్మర్లో పిల్లలకి చాలా బలమైన ఆహారం అండి. ఇది లడ్డూలు. దీనిలో నెయ్యి, బెల్లం, ఐరన్ ఎక్కువ ఉంటుంది కదండి బెల్లంలో, అందుకోసం. ఇప్పుడు వీటిని చల్లార్చి ఈ రొట్టెల్ని మనం చిన్న చిన్న పీసెస్గా ఇలా చేసుకోవాలండి. దీనిలో నెయ్యి కలుపుకొని లడ్డు చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే నేనైతే సరిపడా వేసాను. ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు ఇప్పుడైనా కూడాను, లేదంటే కనుక చక్కెర అయినా. ఇప్పుడు దీనికి కొద్దిగా నెయ్యి వేసానండి. మనం లడ్డు చుట్టుకోవటానికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం పడుతుందండి, విడిలిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం వేసిన తర్వాత ఇప్పుడు వీటిని లడ్డు చేసుకోవాలండి. ఇది చిరుధాన్యాలు మిల్లెట్స్ అంటున్నారు కదా, వీటితో చాలా హెల్త్కి మంచిదండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. అలాగే నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. అయిపోయింది ఓదల లడ్డు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.